నమస్కారం, వెల్కమ్ టు అశోక్ టీవీ ఛానల్. నెల్లూరు జిల్లా సైదాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎసిఎస్ అధ్యక్షులుగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అదేవిధంగా సైదాపురం మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డేగపూడి రోడ్డు పనులు త్వరలో చేపడుతున్నామన్నారు. మైనింగ్ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని, యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ, సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు రమణయ్య, సురేంద్ర, కేపీ రాజు, రాఘవరెడ్డి, ఎంకేఎన్ దిలీప్ చౌదరి, సుగుణమ్మ, బోయిన రమేష్, చందు, విజయ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రం నుంచి తెస్తున్నాడో ఎక్కడ తెస్తున్నాడో ఇలాంటి పనులు కూడా ఆకుండా ఈరోజు మనం పనులు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్డు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు రోడ్డు అని. ఆ రోడ్డు కూడా పెట్టున్నాం, త్వరలోనే ఏం ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైదాపురం మండలంలో. ఎందుకంటే 20 టన్నుల బండి 40-50 టన్నులు ఎత్తుకుని ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి. ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళీ 2-3 సంవత్సరాలనే పోతుంది. టన్నేజీ ఓవర్ టన్నేజ్ చేస్తారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో చూశారు, బటన్ నొక్కాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నొక్కేది కాదు బటను. ఈరోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే, 2-3 బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లికి వందనం ఇచ్చాడు. ఈరోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్క రైతులు, ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది, మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అన్ని విధాలా మీరు ఆదుకోవాలని చెప్పి గతంలో కనీసం మీకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఎంత నికృష్టంగా పరిపాలన చేశారంటే పనిముట్లు మన గూడెంలో ఉన్నట్టు కూడా వాళ్ళకి ఇవ్వను ఒప్పల. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్నీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. గతంలో ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు కూడా రైతులకు కావాల్సినటువంటి స్పేర్లు కానీ గతంలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈరోజు మళ్ళీ మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గత ప్రభుత్వాన్ని చూశారు, అందరూ కూడా అర్థమైంది. వాళ్ళు ఏదో ఆయన ఏదో
ఏదో చేస్తాడు నెత్తి పెడతా అనుకున్నారు. ఏమీలా ఉన్నది మొత్తం ఊడ్చుకొని అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ రోజు మన బ్యాంకులు కూడా పోయే పరిస్థితి లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో భూమిలో దూరేసిపోయాడు. కాబట్టి మనం ఈరోజు మన ముఖ్యమంత్రి కేంద్రాన్ని పట్టుకొని అన్ని విధాలా మనం ముందుకు పోయే విధంగా ధైర్యంగా ఈ రోజు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సొసైటీ ఇప్పుడే చెప్తా ఉన్నారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సొసైటీ ఇది. కాబట్టి దీన్ని సుబ్రహ్మణ్యం మనం ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం, రైతులందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడి, ఎందుకంటే బయట వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాంకులో తీసుకొని ఆ బ్యాంకు పంటలు వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తూ ఉంటే మళ్ళీ బ్యాంకులే మీకు అప్పులు ఇస్తాయి. ఆ వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ 17 కోట్ల దాకా ఉన్నట్టుంది. కాబట్టి అందరూ కూడా లోన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. మొత్తం 1858 మంది ఉన్నారు రైతులు. అందులో 752 మాత్రమే యాక్టివేషన్లో ఉన్నట్టున్నాయి. కాబట్టి వారు అందరూ కూడా బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, బయట వడ్డీలు గిట్టవు కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. సుబ్రహ్మణ్యం కూడా రైతులకు అందుబాటులో ఉండి లోన్లు ఇప్పించడం, పంటలు వచ్చిన తర్వాత వసూలు చేసి బ్యాంకులు కడితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. మళ్ళా కూడా బ్యాంకర్సే పిలిచిస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మన రీపేమెంట్ ఉండదు. ఆ రీపేమెంట్ లేని దానివల్ల వాళ్ళు లోన్లు ఇవ్వరు. అందుకని పంటలు వచ్చిన తర్వాత రీపేమెంట్గా చేసుకుంటే మళ్ళీ వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా పిలిచిస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ, నాయుడు దగ్గర నుంచి మొదలుకుంటే అందరు కూడా అభినందనలు. చాలా సంతోషం. ఈరోజు సైదాపురంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి ఎమ్మెల్యే గారు ఈ సొసైటీ అధ్యక్షులుగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారానికి మన సైదాపురం వచ్చినందుకు, అదేవిధంగా మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ అంటే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క సొసైటీ. ఈ యొక్క రైతన్నలకి అభయహస్తం అంటే రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మీకు అందరికి అందుబాటులోకి తేవటానికే ఈరోజు సుబ్రహ్మణ్య నాయుడు గారు ఈ యొక్క అధ్యక్షులుగా బాధ్యత వహించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా మనందరం తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా తీసుకోబోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మండలంలో మనకు ఎప్పుడు లేని విధంగా కూడా మన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏదైతే హామీలైతే గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాంలో మనందరం కూడా కార్యకర్తలు అందరం కూడా గతంలో నేను అబ్జర్వర్ ఎలక్షన్కు ముందు కూడా ఉన్నాను. ఈ గ్రామంలో చాలా సార్లుగా నేను మన ఎమ్మెల్యే గారు అంతకుముందు శాసనసభ్యులు కాకముందే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో బాధ్యత వహించి అందరం కూడా మన ప్రజలకు హామీ ఇచ్చాం. అదే సూపర్ 6 అని మన చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పండి చెప్పి మనకి ఇచ్చిన సందేశం ప్రకారం ఇచ్చాం. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.